ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏం చెప్తున్నారంటే, మీరు ఎంతో భాగ్యశాలి ఆత్మలు, మీ అంత భాగ్యం ఇంకెవరికి కూడా ఉండదు. కల్పమంతట్లో ఈ సంగమ యుగంలోనే ఈ భాగ్యం మీకు లభిస్తుంది. ఇలాంటి భాగ్యం మీకు ఉండడం వల్ల చాలా అదృష్టవంతులు అని బాబా పిల్లలనేమో మహిమ చేస్తున్నారనమాట. అదే దాని గురించి బాబా ఏం చెప్తున్నారో తెలుసుకుందామా. ఈరోజు బాబ్దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. ప్రతి ఒక్కరు పరమాత్మ ప్రేమ ద్వారా చేరుకున్నారు. ఈరోజు బాబ్దాదా ప్రతి ఒక్కరు మస్తకంలో భాగ్యరేఖలను చూస్తున్నారు. ఇటువంటి భాగ్యం మరి ఎంత గొప్ప భాగ్యం కల్పమంతట్లో ఎవరికి ప్రాప్తించలేదు అని అంటున్నారు. ఎందుకంటే భాగ్యం ఇచ్చే స్వయం భాగ్య విధాత కదా. ప్రతి ఒక్కరి మస్తకంలో భాగ్యశాత్ర మెరుస్తూ కనిపిస్తుంది. నోటిపై మధుర మాట యొక్క రేఖ మెరుస్తూ ఉంది. పెదవులపై మధుర చిరునవ్వు యొక్క రేఖ మెరుస్తూ ఉంది. మనసులో మనోభిరాముని ప్రేమలో లవలీనమైపోయే రేఖ మెరుస్తూ ఉంది. చేతిలో సర్వ ఖజానాలతో శ్రేష్టత యొక్క రేఖ మెరుస్తూ ఉంది. పాదాలలో ప్రతి అడుగులో కోటాను కోట్ల సంపాదన చేసుకుని రేఖ మెరుస్తూ ఉంది అని బాబా పిల్లల్ని మహిమ చేస్తున్నారు. ఇప్పుడు ఆలోచించండి, ఇటువంటి భాగ్యం మరి ఎవరికైనా ఉంటుందా? అందువలన మీ స్మృతి చిహ్న చిత్రాల దగ్గర కూడా మీ భాగ్యాన్ని వర్ణిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క బిడ్డకి ఇటువంటి భాగ్యం స్వయంగా భాగ్య విధాత తయారు చేశారు. బాబ్దాదా ప్రతి ఒక్క బిడ్డ యొక్క భాగ్యాన్ని చూసి ఓహో పిల్లలు ఓహో అంటూ శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఈ భాగ్యం ఈ సంగమ యుగంలోనే లభిస్తుంది మరియు ఉంటుంది. సంగమ యుగం యొక్క సుఖం అన్ని యుగాల కంటే శ్రేష్టమైనది అని అంటున్నారు. అయితే సత్యయుగ భాగ్యం కూడా సంగమ యుగి పురుషార్థానికి ప్రారంధమే. అందువలన సంగమ యుగం యొక్క ప్రాప్తి సత్యయుగ ప్రారంధం కంటే గొప్పది కదా. మీ భాగ్యంలో లీనమైపోండి. ఏది జరుగుతున్నా కానీ మీ భాగ్యాన్ని స్మృతిలోకి తెచ్చుకోండి. అప్పుడు ఏ మాట వస్తుంది? ఓహో నా శ్రేష్ఠ భాగ్యము. ఎందుకంటే భాగ్యాన్ని ఇచ్చిన దాత స్వయంగా మీ తండ్రే కదా. భాగ్య విధాత ద్వారా ప్రతి ఒక్కరికి భాగ్యం లభించింది. మేము ఎంత భాగ్యవంతులమని మీకు తెలుసా? అప్పుడప్పుడు తెలుస్తుందా? లేక సదా నశ ఉంటుందా? మిమ్మల్ని చూసి ప్రపంచం వారు అడుగుతారు మీకు ఏం లభించింది అని. అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? పొందవలసింది ఏదో పొందాము. పొందారు కదా, చెయ్యొత్తండి. పొందారు, మంచిది. పొందారా గర్వంగా చెప్తున్నారా మాకు ఏది లోటు లేదని నశ ఉంది కదా. ఎలా లభించింది? కేవలం బాబాను తెలుసుకున్నారు, అంగీకరించారు, మీ వారుగా చేసుకున్నారు, అంతే భాగ్యం లభించేసింది. ఈ భాగ్యాన్ని ఎంతగా స్మృతిలోకి తెచ్చుకుంటూ ఉంటారో అంతగా హర్షితంగా ఉండగలరు. భాగ్యవంత ఆత్మ యొక్క ముఖం సదా హర్షితంగా ఉంటుంది అని బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.